అవోపా నెల్లూరు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న శుభ సందర్భంగా ఈ రోజు నెల్లూరు రంగనాయకులపేటలోని బులియన్ మర్చెంట్ కళ్యాణ మండపంలో స్వర్ణోత్సవ సంబరాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అవోపాకు అనేక రకాల సేవలు అందించిన సంస్థాపక సభ్యులకు, ఉచిత వైద్య సేవలు అందించిన ప్రముఖ వైద్యులకు, దాతలకు, మాజీ అధ్యక్షులకు, మహిళా విభాగం మాజీ అధ్యక్షురాలకు, గోల్డెన్ జూబ్లీ కమిటీ సభ్యులకు మరియు వాలంటీర్లకు ఘనంగా సత్కరించడం జరిగింది. పై కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా ఏపీ అవోపా అధ్యక్షులు టి రాంబాబు, ఏపీ అవోపా మహిళా అధ్యక్షురాలు శ్రీమతి అరవేటి నిర్మల, ఏపీ అవోపా గౌరవ అధ్యక్షులు పువ్వాడ చంద్రశేఖర్ హాజరయ్యారు. ఈ కార్యక్రమం అధ్యక్షులు ఏసీఎస్ గుప్తా, ప్రధాన కార్యదర్శి సి పూర్ణచంద్రరావు, కోశాధికారి ఎస్ భరత్, మహిళా విభాగ అధ్యక్షురాలు శ్రీమతి ఎస్ శైలజ, ప్రధాన కార్యదర్శి శ్రీమతి కావ్య, కోశాధికారి శ్రీమతి రమాదేవి మరియు గోల్డెన్ జూబ్లీ కమిటీ చైర్మన్ ఎంపీ ఆంజనేయులు ఆధ్వర్యంలో విజయవంతంగా వేడుకలు నిర్వహించారు. అధ్యక్షుని ఈ సంవత్సరము 50వ సంవత్సరము స్వర్ణోత్సవ వేడుకలు నా పీరియడ్లో జరగడం చాలా ఆనందంగా ఉంది. దానికి తోడు ఏపీ అవోపా అధ్యక్షుల వారికి అయితేనేమి, ఏపీ అవోపా పూర్వప అధ్యక్షులకి అయితేమి, తర్వాత మోడర్స్కి అయితేమి, వీళ్ళందరికీ, డాక్టర్స్కి, వాలంటీర్లకి, ఎంతో సేవ చేసినటువంటి ఫాస్ట్ పేషెంట్లకి, మహిళా పేషెంట్లకి అందరికీ నా ద్వారా నా చేతుల మీదుగా సన్మానం జరగడం చాలా ఆనందంగా ఉంది. ఈరోజు చాలా గర్వంగా కూడా మా అవోపా గురించి చెప్పుకుంటున్నాము. ఈ అవోపాకి అధ్యక్షత వహించిన నేను చాలా గర్వంగా ఉన్నాను. దీనికి సహకరించిన దాతలందరికీ నేను ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. దాతలకు ముఖ్యంగా వారిని అందరినీ కూడా ఆహ్వానించడం కూడా జరిగింది. కొంతమంది వాళ్ళ ఇబ్బంది వల్ల రాలేకపోయినారు. వాళ్ళందరికీ కూడా పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. అఫిషియల్స్ అండ్ ప్రొఫెషనల్స్ అసోసియేషన్ నెల్లూరు వారి స్వర్ణోత్సవ సందర్భంగా ఇవాళ ఈ స్వర్ణోత్సవ సంబరాలు నిర్వహించడం జరుగుతుంది. అవోపా యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే విద్య, వైద్యం, ఉపాధి, ఒక సేవా కార్యక్రమం, సామాజిక సేవా కార్యక్రమాలు చేయటం ఉద్దేశంతో ఈ సంస్థ స్థాపించబడడం జరిగింది. 1955 డిసెంబర్ 4వ సంవత్సరంలో డిసెంబర్ 4న ఈ సంస్థ స్థాపించడం జరిగింది. అంటే 70 ఏళ్ళు సహాయం చేయడం జరుగుతుంది. వైద్య రంగంలో ఇట్లా కంటి ఆపరేషన్లు, తర్వాత ఎన్నో వైద్యపరంగా కార్యక్రమాలు చెప్పడం జరుగుతుంది. ఉపాధి ద్వారా అంటే స్కిల్ డెవలప్మెంట్, తర్వాత ఉపాధి కల్పనలో భాగంగా పర్సనాలిటీ డెవలప్మెంట్, ఇట్లా సివిల్స్ వాళ్ళకి కానివ్వండి, గ్రూప్ 1 సర్వీసెస్ వాళ్ళకి కానివ్వండి, ఉన్నత విద్యా ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాము. ఇవన్నీ కూడా సేవా కార్యక్రమాల కోసం కానీ ఎటువంటి ప్రతిఫలాక్ష లేకుండా చేస్తూ ఉన్నాము. ఇది అవోపా గురించి సంక్షిప్తం. ఎంపీ ఆంజనేయులు, నెల్లూరు అవోపా ఈరోజు స్వర్ణోత్సవాలు ఘనంగా రంగనాయకులపేటలోని ఆర్యవైశ్య బులియన్ మర్చెంట్స్ కళ్యాణ మండపంలో జరిగాయి. ఈ యొక్క స్వర్ణోత్సవంగా ఈరోజు ఈ కార్యక్రమం జరిగింది. నెల్లూరు వాళ్ళందరికీ కూడా ఈరోజు మేము అవోపా సంస్థలో 50 సంవత్సరాలు పూర్తి చేసుకుని 50 కూడా అడుగుతున్న సందర్భంగా ఈ గోల్డెన్ జూబ్లీ కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమానికి చేసిన ప్రతి ఒక్కరు కూడా వాళ్ళందరూ కూడా మా అవోపా తరఫున ధన్యవాదములు. అలాగే మా స్టేట్ సంబంధించిన నిర్మలా మేడం గారు కూడా ఇది సహకరించడానికి చాలా ధన్యవాదాలు. ఈ కార్యక్రమానికి ఎంతో మంది దాతలు మరియు ఎంతో మంది సహాయ సహకారాలతో ఈ కార్యక్రమం నిర్వహించినాము. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా ఏదో ఒక కొంత సహాయాన్ని అవోపాకు చేసిన వాళ్ళే అందరూ కూడా మా అవోపా తరఫున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నేను శైలజ, నేను అవోపా మహిళా విభాగ ప్రెసిడెంట్ని. మేము 2 సంవత్సరాలుగా ఈ వర్క్ చేస్తున్నాము. ఈ 50 సంవత్సరాల నుంచి ప్రతి పాస్ట్ ప్రెసిడెంట్ కూడా వాళ్ళ సేవలు అందించి దిగిన వాళ్ళేను. ఇక్కడ ఎవరు కూడా స్వార్థం లేకుండా నిస్వార్థంగా ఎవరు ఏ పని చెప్పినా చేశారు. ఇప్పుడు మా మహిళా విభాగంలో ఇదిగో మనం ఒక సర్వీస్కి వెళ్తున్నాము అంటే అందరూ సహకరిస్తారు. అట్లా చాలా కార్యక్రమాలు మేము చేశాము. ఈరోజు ఈ 50వ సంవత్సరం ఇంత ఘనంగా జరుపుకోవడానికి కూడా మా మహిళా విభాగం సపోర్ట్తోనే మేము చేశాము. అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జైవాసి. అరవేటి నిర్మల అండి. నేను అవోపా మహిళా విభాగం స్టేట్ చైర్మన్ని. ఈ పదవిలో నేను 4 ఏళ్ళ నుండి కొనసాగుతున్నాను. ఈ 4 ఏళ్లలో మేము చాలా కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, సమాజానికి ఉపయోగపడే మనం ఏ చిన్న పని కూడా కాదనకుండా చేస్తూ ముందుకు సాగుతున్నామండి. ఇప్పుడు ఈరోజు
అవోప 50 ఇయర్స్ సెలబ్రేషన్ చేసుకుంటున్నాను. నెల్లూరు అవోప వారికి కృతజ్ఞతలు తెలుపుకోవాలి. ఎందుకంటే మేము అందరూ వాళ్ళు దాన్ని కంటిన్యూ చేస్తూ దీనికి సహకరిస్తున్న డాక్టర్స్కి ఈ కార్యక్రమం జరిపేటప్పుడు ఈ అవోప మెంబర్స్ సహకరిస్తున్నారండి. వారికి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాండి. ఈ విధంగా ఈ అవోప 100 ఇయర్స్ కూడా జరుపుకోవాలని నెల్లూరు అవోప 100 ఇయర్స్ దాకా జరుపుకొని వాళ్ళు ఈ పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాలని స్టేట్కే పేరు ప్రతిష్టలు తెచ్చి పెట్టాలని కోరుకుంటున్నాండి. అందరికీ ధన్యవాదాలు. అధ్యక్షుని ఈ సంవత్సరం